గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను మీకు మెకాడమ్ మెథడ్‌కి టెలిఫోర్డ్ మెథడ్ అంటే ఇవి రెండు టాపిక్స్ అనేవి ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీరింగ్‌లో ఇవి 2 టాపిక్స్ ఉంటాయి. అంటే రోడ్ కన్‌స్ట్రక్షన్ చేసే దానిలో ఇదొక టైప్స్ అన్నట్టు. మెకాడమ్ మెథడ్, టెలిఫోర్డ్ మెథడ్. ఇవనేవి ఓన్లీ సివిల్ ఇంజినీరింగ్ వాళ్ళకే ఉంటాయి ఈ టాపిక్స్. వేరే వాళ్ళెవరికీ ఉండయి. ఓన్లీ సివిల్ ఇంజినీరింగ్ వాళ్ళు మాత్రమే ఇదనేది ఏంటిదని అర్థమవుతది. ఇన్ కేస్ వేరే ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ అనిపిస్తే మీరు చూడొచ్చు. బట్ ఇది టైం వేస్ట్. ఎవరైతే సివిల్ ఇంజనీర్ వాళ్ళు ఇస్తేనే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఫస్ట్ మెకాడమ్ మెథడ్‌లో వచ్చేసి మెకాడమ్ మెథడ్‌కి సబ్‌గ్రేడ్ అంటే ఏంటిదంటే ఇప్పుడు ఏ రోడ్ వేయాలన్నా 3, 4 లేయర్స్ వేస్తాం. ఫస్ట్ సబ్‌గ్రేడ్ వేస్తాం. సబ్‌గ్రేడ్ తర్వాత బేస్, తర్వాత బేసెస్, తర్వాత పైన సర్ఫేస్ కోర్స్. ఈ 4 లేయర్స్ అనేది ఏ కన్‌స్ట్రక్షన్ రోడ్‌కైనా కంపల్సరీ వేస్తాం. కానీ మనం చదువుకునేటప్పుడు జస్ట్ నార్మల్‌గా మీద మీద చదువుకుంటాం కాబట్టి మనకు అంతగానం గుర్తుండకపోవచ్చు. ఫస్ట్ అయితే మెకాడమ్ దానిలో సబ్‌గ్రేడ్ వేసేటప్పుడు సబ్‌గ్రేడ్‌కి క్రాస్ స్లోప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. క్రాస్ స్లోప్ అనేది ఎందుకు ప్రొవైడ్ చేస్తారంటే డ్రైనేజ్ పర్పస్. ఎందుకంటే వర్షం పడ్డ వాటర్ అనేవి పైన ఆగకుండా పైనుండి కిందికి వెళ్ళిపోవడానికి ఒక క్రాస్ స్లోప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. క్రాస్ స్లోప్ అంటే ఏంటిదంటే ఇది సబ్‌గ్రేడ్. ఇది ఇది పైన ఒక లేయర్ ఇలా ఒక క్రాస్ స్లోప్ అనేది ప్రొవైడ్ చేస్తారు మెకాడమ్‌కి. ఈ మెకాడమ్ మెథడ్‌కి 1/36లో క్రాస్ స్లోప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వర్షం అనేది ఇలా పడతది కదా! పడ్డప్పుడు ఈ వాటర్ అనేది ఇక్కడ నుండి వెళ్ళిపోతది. ఇట్లా పైన ఆగదు. ఒకవేళ పైన వాటర్ అనేది పడ్డదనుకోండి, పడితే ఏమైతది రోడ్ అనేది డ్యామేజ్ అయితది. అలా డ్యామేజ్ కాకుండా ఉండడానికి క్రాస్ స్లోప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చిన వాటర్ అనేది ఆగకుండా కిందకెళ్ళిపోతది. మెకాడమ్‌లో క్రాస్ స్లోప్ అనేది ప్రొవైడ్ చేస్తారు సబ్‌గ్రేడ్‌లో. కానీ టెలిఫర్డ్‌ల క్రాస్ స్లోప్ అనేది ప్రొవైడ్ చేయరు. సబ్‌గ్రేడ్ అనేది ఇలా స్ట్రెయిట్‌గా ఉంటది. సో, వాటర్ పడ్డట్టు ఇక్కడే ఉండిపోతాయి అన్నట్టు. లేకపోతే కిందికి పెనిట్రేట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇంకొకటేంటంటే మెకాడమ్ మెథడ్‌లో బాటమ్ లేయర్‌ల బ్రోకెన్ స్టోన్స్ అనేవి పెడతారు. బాటమ్ లేయర్‌లో బ్రోకెన్ స్టోన్స్. అవి 5 సెంటీమీటర్ నుండి 10 సెంటీమీటర్ మధ్యలో ఉన్న స్టోన్స్. మళ్ళీ యూనిఫామ్ థిక్‌నెస్ ఉన్న స్టోన్స్‌ని ప్రొవైడ్ చేస్తారు. టెలిఫర్డ్ మెథడ్‌లోనేమో హెవీ స్టోన్స్ అనేది పెడతారు. వేరియింగ్ సైజ్ అబౌట్ 17 సెంటీమీటర్ టు 22 సెంటీమీటర్స్. సబ్‌గ్రేడ్ కోర్స్‌లో ప్రొవైడ్ చేస్తారు. అంటే ఏంటంటే పెద్ద పెద్ద రాళ్ళు ఇట్లా అన్నట్టు. ఇక్కడ 17 సెంటీమీటర్స్, ఇక్కడ ఈ నుండి ఈడికి 20. ఇది టెలిఫోర్డ్. ఇక్కడ 17 సెంటీమీటర్స్ కానీ ఇక్కడ నుండి ఇక్కడికి 27 ఇలా థిక్‌నెస్‌లో ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. కంపాక్ట్ చేస్తారు. మెకాడమ్ మెథడ్‌కి బేస్‌ను సర్ఫేస్ కోర్స్ ఆ 2 లేయర్స్‌లలో బ్రోకెన్ స్టోన్స్ ప్రొవైడ్ చేస్తారు. స్మాలర్ సైజెస్ 10 సెంటీమీటర్ నుండి 5 సెంటీమీటర్స్. ఇక్కడ టెలిఫోర్డ్ మెథడ్‌లోనేమో బేస్‌ను సర్ఫేస్ కోర్స్‌లో బ్రోకెన్ స్టోన్స్ పెట్టి అవిటిని కంపాక్ట్ చేస్తారు. ఎందుకు కంపాక్ట్ చేస్తారంటే టైట్‌గా కంపాక్ట్ చేయాలి. దాని లోపలికి వాటర్ గానీ, ఏం గానీ వెళ్ళొద్దు. ఇన్ కేస్ వాటర్ గానీ వెళ్ళిపోతే ఏమైతదంటే రోడ్ డ్యామేజ్ అయితది అన్నట్టు. ఫోర్త్ పాయింట్ మెకాడమ్ మెథడ్‌లో టాప్ సర్ఫేస్‌ల క్రాస్ స్లోప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. 1/36. టాప్ సర్ఫేస్ అంటే ఏంటిది? అక్కడ పైన రోడ్ అదనేది క్యారేజ్ వే. క్యారేజ్ వే అంటే ఏంటిది? వెహికల్స్ అనేవి దాని పైన వెళ్తూ ఉంటది ట్రాఫిక్. అది టాప్ సర్ఫేస్. ఆ టాప్ సర్ఫేస్ మీద 1/36ల క్రాస్ స్లోప్ ప్రొవైడ్ చేస్తారు మెకాడమ్‌కి. అదే టెలిఫర్డ్‌కైతే 1/45 క్రాస్ స్లోప్ ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే వర్షం పడ్డ వాటర్ అనేది కిందికి వెళ్ళిపోవడానికి. రోమన్ రోడ్స్‌కి క్రాస్ స్లోప్ అనేది ప్రొవైడ్ చేయరు. ఇవనేవి పాత రోడ్స్ అన్నట్టు. నెక్స్ట్ టోటల్ థిక్‌నెస్ ఆఫ్ పేమెంట్ కన్‌స్ట్రక్షన్ వాస్ యూనిఫార్మ్ ఫ్రమ్ ఎడ్జ్ టు సెంటర్ ఓన్లీ 25 సెంటీమీటర్స్. అంటే ఏంటిదంటే మెకాడమ్ మెథడ్‌లో థిక్‌నెస్ ఉంటది కదా! ఇది మెకాడమ్ అనుకోండి. ఇక్కడ నుండి ఇక్కడికి 25 సెంటీమీటర్స్‌లో ప్రొవైడ్ చేస్తారు. అదే టెలిఫోర్డ్‌కైతే 35 నుండెళ్ళి 41 సెంటీమీటర్స్ దాకా టోటల్ థిక్‌నెస్. అంటే ఇక్కడ నుండి ఇక్కడి వరకు. ఇది మొత్తం ఇక్కడ ఏమంటారు సబ్ బేస్ నుండి సర్ఫేస్ కోర్స్ దాకా ఇంత థిక్‌నెస్ తోటి ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.